నీ శక్తికి నువ్వు ఎంత బరువు మోస్తావో, నువ్వెంత పని చేయగలుగుతావో అంత పని చేయి, తప్పు లేదబ్బా. నీ పనికి తగ్గ ప్రతిఫలము నేను ఇస్తా అంటాడు. అర్థమవుతుందా? అంతేగాని ఎందుకో నేను బరువులు మోయడం. ఈరోజు అనేక బరువులు మోస్తూ ఉన్నారు. పాపం అనే భారం, పాపం అనే బరువులు. అది పాపముతో బాగా పీడింపబడుతున్న వారికే అది భారం అని బరువులని తెలుస్తాయి తప్ప, పాపములో ఎంజాయ్ చేస్తున్నా అనుకునే వారికి అర్థం కాదు ఇప్పుడే. అది కొంచెం ముదిరిన తర్వాత, అది ముదిరిపోయిన తర్వాత, వామ్మో ఇది బరువురా నాయనా, ఇది భారమురా నాయనా, ఈ కట్లు విప్పేవాడు ఎవరు లేడా అని అప్పుడు ఆలోచనకు వస్తాడు మనోడు. ఇప్పుడేం తెలియదు. ఇప్పుడు సమ్మగా హాయిగా కమ్మగా ఉంటుంది.